రెండో కోటింగ్ కాడికి వచ్చానండి ఎలకవారు. మీరు చెప్పండి. మా ఆవిడ గారు ఆమె డ్యూటీ చేసుకుని వస్తుండగా ఆమె రావడం, ఏమండి యేసుబాబు గారు మీరు దీని మీద దృష్టి పెట్టరా ఆమె అడగడం, ఎంత విచిత్రమైన మాట ఇది. పగలంతా కష్టపడి ఆమె డ్యూటీ చేసుకుని వస్తూ ఉంటే మీరు ఈ లోపల మీరు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసారు. మా ఆవిడ గారు రావడం, ఆమె ఉంటుంది తెలియకుండా, ఏమండి యేసుబాబు గారు దీని సంగతి పట్టించుకోరా, దీని సంగతి ఏం పట్టించుకోరా అని అడుగుతారు. నేనేమో పోలే తినిపోయిద్దిలే అండి, నేను ఎందుకన్నా నీ దెబ్బకే చూడు, నీ దెబ్బకే అవి వ్యాండ బ్యాగ్ దాచేసుకునేది. దానికి సంబంధించిన వస్తువులు ఏమన్నా ఆ గదులు ఆ ఏరియాలో ఉండేవి కాదు. నీ దెబ్బ ఎంత భయంకరంగా ఉంది చూడు, ఎంత భయంకరంగా ఉంది చూడు. అటు చేయొచ్చా? అంత వ్యక్తినే నువ్వు భయపెట్టావు. హ్యాండ్ బ్యాగులు, ఫోన్లు, ఎంత పని చేసావు. ఫోన్లు ఈ దెబ్బకి హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా దానికి ఒక లాకర్ పెట్టుకుని మా ఆవిడ గారు ఎంత జాగ్రత్త పడ్డారు. ఎంత భయపెట్టావు నువ్వు అసలు చెప్పు. లేదంటే మిలిటరీ మ్యాన్ వచ్చాడు, ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు. ఆయన చెప్పాను అనుకో, నేను ఏం చేయాలో చేస్తాడు. చెప్పు ఇప్పుడు. మిలిటరీ మ్యాన్ ఉన్నాడు, ఏం చేయాలంటే అది చేస్తాడు. చెప్పు. మా ఆవిడ ఎంత భయపెట్టావు నువ్వు. ఎన్నిసార్లు నువ్వు ఎత్తురుకొని నిద్రపోయినా కూడా నిన్నే కలవరించింది. ఎక్కడ హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తుందో. ఎంత భయపెట్టావు మనిషిని. ఈరోజు ఉండే పరిస్థితి ఎట్లా అయిపోయిందో ఇక్కడ గ్యాప్ చేసుకో. మిలిటరీ మ్యాన్ వస్తాడు, ఆయనకి అప్పు చెప్తా, జాగ్రత్తగా ఉండు.